మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ట్రిపుల్ కేసులో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి విచారణకు హాజరు కానున్నారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 2 రోజుల పాటు ఆమెను విచారించనున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభావతి A5గా ఉన్నారు. ఫిబ్రవరి 7న ప్రభావతిని ఎస్పీ దామోదర్ విచారించారు. విచారణకు ఆమె సహకరించకపోవడంతో మరోసారి 2 రోజుల పాటు విచారణకు రావాలని ఎస్పీ దామోదర్ నోటీసులు అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లలో అందించి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ చెప్పండి, ట్రిపుల్ కేసులో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి విచారణకు హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏదైతే ట్రిపుల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభావతి ఈ రోజు ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విచారణాధికారిగా ఉన్న ఎస్పీ దామోదర్ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఏదైతే ప్రభావతి ఇప్పటికే ఒకసారి విచారించారు. ఈ నేపథ్యంలోనే ఆమె 2 రోజుల పాటు విచారించేందుకు ఎస్పీ దామోదర్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు 2 రోజుల పాటు విచారణ జరుగుతుందని దీనికి సహకరించాలంటూ ఇప్పటికే ఆమెకి నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాత్రం ప్రభావతి ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరు. ఏదైతే డిప్యూటీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ప్రభావతి ఇప్పటికే A5 నిందితురాలుగా ఉన్నారు. అదే మొదటిసారిగా ఫిబ్రవరి 7న ప్రభావతిని ఒకసారి విచారించారు. ఒకసారి ఏదైతే ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించారు. ఈ నేపథ్యంలోనే ట్రిపుల్ కేసుకు సంబంధించి ఆ సమయంలో జరిగిన సంఘటనలకు సంబంధించి పలు ప్రశ్నల్లో ఆమెను ప్రశ్నించడంతో దానికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో విచారణకు సహకరించడం లేదని చెప్పేసి ఆ సమయంలో దామోదర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆమెకు విచారణకు హాజరు కావాలని చెప్పేసి రెండోసారి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మాత్రం ఆమె ప్రభావతి విచారణకు హాజరు కానున్నది.